నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ నేడు సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వర్షంబడి అన్ని జిల్లాల పార్టీ నాయకులతో స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాబోతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి కార్యక్రమం సంబంధించి ప్రకాశం జిల్లాలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కొన్ని పోరాటాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా గతంలోనే తీసుకున్నారు. ఈ నెల 13వ తారీఖున రైతాంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు కలెక్టరేట్లు ధర్నాలు చేయడం, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాన్ని ఇప్పటికే డిసైడ్ చేశారు. ఆ తర్వాత 27వ తారీఖున కరెంటు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కూడా చేయబోతున్నారు. వచ్చే నెల 3వ తారీఖున అంటే జనవరి 3న ఫీజు రింబర్స్మెంట్ తాలూకు నిధులను విడుదల చేయాలని కోరుతూ అదొక ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. సో ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలనేటువంటి ఏ విధంగా విజయవంతం చేయాలి, కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి అంశాల గురించి జగన్ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఆ జిల్లాలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, అట్లాగే ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటించడం తదితర అనేక అంశాల గురించి కూడా జగన్ మాట్లాడబోతున్నారు. గత ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేయాలి, నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి అంశాల గురించి కూడా జగన్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఓకే రవీందర్.